ఏలూరు ఏజెన్సీలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో సంచరిస్తూ పశువుల్ని చంపుకు తింటోంది పులి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులి తిరుగుతోందని అధికారులు కూడా నిర్ధారించడంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. చీకటి పడితే చాలు తలుపులు వేసుకుని ఇళ్లలో ఉంటున్నారు. పశ్చిమ ఏజెన్సీలో కలకలం రేపుతున్న పెద్ద పులి సంచారంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. 2 రోజులుగా బుట్టాయగూడెం మండలంలో పెద్ద పులి సంచరిస్తోంది. ఇప్పటికే 5 పశువులపై దాడి చేసి చంపేసింది. ఈ నెల 21వ తేదీ బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంత సమీపంలో గిరిజనులకు పెద్ద పులి కనిపించింది. దాంతో వాళ్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద పులి పాదముద్రలు సేకరించారు. ఆ పగ్మార్క్స్ ఆధారంగా అది పెద్ద పులి అని నిర్ధారించారు. పశువులను అడవిలోకి తీసుకెళ్లొద్దని, రాత్రి వేళల్లో ఎవరూ బయటకు వెళ్లొద్దని దండోరా వేయించారు. దీంతో గ్రామస్తులకు నిద్ర లేకుండా పోయింది. మా పొలాల్లో ఆవులున్నాయి. పులి 2 రోజుల నుంచి మా పరిసర ప్రాంతాల్లో తిరుగుతుందని చెప్తున్నా. ఇంకా ప్రభుత్వం ఏమీ అంతగా పట్టించుకోవట్లేదు. మా ఆవులు చాలా చనిపోతున్నాయి. అవి చాలా భయపడుతున్నాయి. వాటిని ఎక్కడికి తీసుకువెళ్ళడానికి కూడా కుదరట్లేదు. వాటికి ఆహారం అనేది, నీళ్ళు అనేది ఇక్కడికే తేవలసి వస్తుంది. 22న అంతర్వేదిగూడెంలో ఒక ఆవుపై పులి దాడి చేసి చంపింది. అదేవిధంగా నాగులగూడెం సమీపంలో ఒక ఆవుతో పాటు దూడను చంపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పులి కదలికలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాని పాదముద్రలను అనుసరిస్తూ గాలింపు చేపట్టారు. మొన్న రాత్రికి 2 ఆవుల్ని చంపేసిందండి. నిన్న రాత్రికి మనుషులు ఉండగానే వచ్చేసి మళ్ళీ 2 ఆవులను తీసుకెళ్ళిపోవడం జరిగింది. దీని గురించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేదని మాకు అనిపిస్తుందండి. పెద్ద పులి జాడ కోసం నిపుణులతో పాటు క్లూస్ టీం, వైల్డ్ లైఫ్ అధికారులు రంగంలోకి దిగారు. ఆవులపై దాడి చేసిన ప్రదేశాల్లో 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతర్వేదిగూడెం, నాగులగూడెం, గాడిదబోరు, ఇనుమూరు, పందిరి మామిడిగూడెం, బెడదనూరు ప్రాంతాలకు చెందిన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారులు ఊహించినట్టుగానే ట్రాప్ కెమెరాలకు పెద్ద పులి చిక్కింది. మనం 50 మంది వచ్చారండి. సార్స్లు రాలేదని చెప్తలేదు. అందరూ వచ్చారు, చెక్ చేశారు, వెళ్ళారు. 1 గంట అవుతామైతే వాళ్ళే చూద్దును. మరి వాళ్ళని ఒకరిని పడితే ఊరుకుంటారండి? ప్రభుత్వం అంతా ఊరుకొత్తది. వస్తుందా రాదా? మేము మనుషులు కాదా? వాళ్ళే మనుషులా? చెప్పండి ఒక మాట. 2 ఏళ్ల కిందట పాపికొండలు అభయారణ్యం నుంచి వచ్చి నెల రోజుల పాటు బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల, ద్వారకా, తిరుమల మండలాల్లో సంచరించింది పెద్ద పులి. తిరిగి దానంతటదే అడవిలోకి వెళ్ళింది. తాజాగా వచ్చిన పులి అదేనా, లేక మరో కొత్త పులి వచ్చిందా అనే అంశాన్ని తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఇది పాపికొండ నేషనల్ పార్క్ ఏరియాకి చుట్టుపక్కల రెగ్యులర్ గా తిరిగే టైగర్ కింద మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈ టైగర్ కూడా మనం మేల్ టైగర్ ఇది. బట్ ప్రస్తుతానికి అయితే అక్కడ అది మోస్ట్ లైక్లీ మా ప్రెడిక్షన్ అయితే మళ్ళీ ఫారెస్ట్ లోకి సేఫ్ గా వెళ్ళిపోతుంది అన్న ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాము. ప్రజలకు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మరోపక్క రైతులు, గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కళ్ల ముందే పులి ఆవును చంపేసి లాక్కుపోయిందని, తమ ప్రాణాలకు రక్షణ లేదని చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, జాగ్రత్తలు చెబుతున్నప్పటికీ స్థానికుల్లో భయం పోలేదు. అంతర్వేదిగూడెం, నాగులగూడెం, రేగులగుంట ఈ 3 గ్రామాల ప్రజలకు ఇప్పుడు కంటి మీద కునుకులేదు. చీకటి పడితే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. పెద్ద పులి ఎట్నుంచి ఎటు తరుముకొస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. అడవి నుంచి నేరుగా ఊళ్లలోకి దారి ఉండడంతో వీళ్ల భయం రెట్టింపైంది. భయాందోళనలతో నెట్టుకొస్తున్న నాగులగూడెం వాసులతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ప్రస్తుతానికి మనమన్నట్టు ఏరియా చూసుకునే కనుక పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి చూస్తే బుట్టాయిగూడెం మండల ఏరియాను, బుట్టాయిగూడెం ఏరియాకి సంబంధించి నాగులగూడెం అటవీ ప్రాంతం పరిధిలో ఉన్నాం. చూస్తే కనుక విజువల్లో చూసుకునే కనుక ఇక్కడ ఉన్నటువంటి పులి అవుతుందో పెద్ద పులికి సంబంధించి కూడా ఇప్పటికే 4 సంబంధించినటువంటి ఆవులకు సంబంధించినటువంటి కూడా దాడి చేయడం జరిగింది. మనం విజువల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆవు కూడా రాత్రికి సంబంధించి దాడి చేసినటువంటి ఆవుకు సంబంధించిన మృతదేహం అక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు సంబంధించిన గిరిజనులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు రాత్రి ఏం జరిగింది? రాత్రి అండి 7ంటికి 6ంటికి మేము ఇక్కడ ఎడ్లు కట్టేసి నిప్పేసి వెళ్ళామండి. వెళ్ళేసరికి మళ్ళీ క్యారెట్లు పట్టుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ పుల్లలు మంటేసి వెళ్దామని వచ్చేసరికి ఇక్కడ ఆవులు లేవు. చూసేసరికి లైట్ పెట్టి చూసేసరికి అక్కడ ఉంది. అప్పుడు మా ఊళ్ళకి పెద్ద పెద్ద కేకలు వేసేసరికి వాళ్ళు ఊరికి వచ్చారు. అది జరిగిందండి రాత్రిలో. పులేనండి ఇది. మరి అది ఇక్కడ ఉండబట్టి మాకు భయం కొని వస్తుంది. మరి దాన్ని ఏం చేస్తారో మాకు తెలియదు. మరి సాయంత్రం వేళ అయ్యేపాటికి 7కి ఒక దూడని పట్టుకెళ్ళిపోయిందండి. మా దాన్ని ఎద్దుని పెద్ద పులి వచ్చి పట్టుకెళ్ళిందండి. ఆ తర్వాత అక్కడ మొన్న చంపేసిన దాంట్లోగానే వెళ్ళి అక్కడ తినేసి
అటు నుంచి అటు వెళ్ళిపోయిందండి. 5 ఆవులు తినేసిందండి. ఇప్పటికి ఈ రోజు నుంచి 5 ఆవులు తినేసిందండి. గతంలో ఇప్పుడు రాలేదండి సార్, కానీ ఇక ఇప్పుడు నిన్న నుంచి ఇక ఇలా జరుగుతుంది మొత్తం. మాకు కూడా ఇక ఉండి బుద్ధి వేస్తలేదు, సత్య భయం వేస్తుంది. రాత్రి వచ్చిందండి, అక్కడికి వచ్చి అక్కడ 2 ఆవుల్ని చంపేసిందండి, ఓ దోణ పట్టుకుపోయిందండి. సూడావుని చంపేసిందండి, చంపేసి వెళ్ళిపోయింది. అటవీ శాఖ వాళ్ళు వచ్చారండి, మొత్తం అంతా ఫ్రెండ్స్ గట్టా చూసి అడవిలోకి వెళ్ళిపోయింది, మీకేం ఇబ్బంది ఉండదులేండి అని చెప్పారు. అయినా ఆవుల్ని గట్ట ఇక్కడ ఉంచొద్దు, ఊళ్ళోకి దోలుకొచ్చామన్నారండి. సర్లే వెళ్ళిపోయింది అన్నారు కదా, ఈ నైట్కి చూద్దాం అనుకున్నామండి. సాయంకాలం 5:30, 6 దాటిన తర్వాత వచ్చేసిందండి. 6ంటికే వచ్చేసి మళ్ళీ ఇంకొక ఆవుని పట్టేసుకుందండి. అంతర్వేజిగూడెం, నాగులగూడెం, రేగులగుంట ఈ 3 గ్రామాలు ఉన్నాయండి. అంతర్వేజిగూడెం కూడా ఒక ఆవుని చంపేసిందండి ఫస్ట్ రోజు. రెండో రోజు వచ్చి ఇక్కడ రెండు ఆవుల్ని ఒక దోణ్ణి చంపేసిందండి. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇంకో దాన్ని చంపేసిందండి. సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా చూస్తే కనుక పొగాకు సంబంధించినటువంటి పనులు కానీ కూలి పనులకు సంబంధించి వ్యవసాయం చేసుకుంటాకి ఉదయం 5 గంటలకే వస్తాము. ఉదయం 5 గంటలకు వచ్చి రాత్రి 8 గంటల వరకు కూడా ఇదే ప్రాంతాల్లో ఉంటాము. చూసుకున్నాక తమకు ఉన్నటువంటి మకాలు ఏతున్నాయి, ఇక్కడ మకాలు ఉన్నటువంటి ఆవులు కానీ మరి ఎద్దులకు సంబంధించి కానీ పూర్తిగా గత 2 రోజులుగా దాడి చేస్తున్నటువంటి పెద్ద పులికి సంబంధించి కూడా తమంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నాము. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులికి సంబంధించినటువంటి బెడద తమకి పోయేలా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, పోలవరం నుంచి. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, పెద్ద పులి తిరిగి పాపికొండలు అభయారణ్యంలోకి వెళ్ళిపోతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు తమ పశువుల్ని గ్రామాల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మగపులి సంచరిస్తోందని, గ్రామస్తులెవరూ ఒంటరిగా బయటకెళ్లొద్దని చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజర్ దుర్గాకుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో కూడా ఇప్పటికే 5గురు సంబంధించినటువంటి ఆవులు కూడా పూర్తిగా కూడా దాడి చేసినట్టు పరచుకోవడం ఉంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో వారు కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికీ పెద్ద పులికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి సంచరిస్తుంది, ఏ ప్రాంతాల్లో సంచరిస్తుంది? మా రేంజ్లో ఈ పెద్ద పులి రావడం ఇది 3వ రోజు అండి. మొన్న 21వ తారీఖున ఫస్ట్ దాని పగ్మాక్స్ని గుర్తించడం జరిగింది. తర్వాత అదే రోజు నైట్ అంతర్వేదిగూడెంలో ఒక ఆవుని మీద అటాక్ చేసింది. తర్వాత నాగులగూడెంలో 2 ఆవుల మీద అటాక్ చేసింది. నిన్న రాత్రి కూడా మరలా ఇదే ప్రాంతంకి వచ్చి ఒక ఆవు మీద అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే ప్రాంతంలో మనం ఉన్నాం. అయితే ఇది ఈ ప్రాంతం నిర్మానుషంగా ఉండడం, దానికి వాటర్ సోర్స్ అది ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఉండడం జరిగింది. అయితే మరలా దాని మూమెంట్ ప్రకారంగా అది మళ్ళీ ఎక్కడే ఉందా, వేరే చోటకు వెళ్తుందా అనేది నిర్ధారణ చేయాలి. దాని పగ్మార్క్స్ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. దాని ట్రాక్ ప్రకారంగా అది ఫస్ట్ లొకేషన్ నుండి ఈ రోజు వరకు ఏ లొకేషన్ అనేది మొత్తం దాన్ని మ్యాపింగ్ చేసి KML ఫైల్ ద్వారా మా అధికారులకి సమాచారం అందిస్తున్నాం ఎప్పటికప్పుడు. అలాగే నిన్న నైట్ మేము అమర్చిన ట్రాప్ కెమెరాల్లో దాని ఇమేజెస్ పడినట్టు ఉంది. దాని మెమరీ కార్డ్స్ DFO గారికి పంపించాం. దాని ఆధారం ప్రకారంగా దాని ఇమేజెస్ ప్రకారంగా అది ఆల్రెడీ మనకి ఐడెంటిఫైడ్ టైగరా లేకపోతే న్యూ టైగరా, లాస్ట్ ఇయర్ వచ్చిన టైగర్ ఇదా అదా అనేది నిర్ధారణ అవుతుంది. గతంలో చూస్తుంటారు, గతంలో కూడా పాపికొండలో ఆ ప్రాంతాల నుంచి వచ్చి మళ్ళీ ఇటు దిందులూరు కానీ సరౌండింగ్ వెళ్ళింది, మళ్ళీ వెనక్కి రిటర్న్ వెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది దీని ప్రత్యేకంగా మూమెంట్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా నవంబర్ టు ఫిబ్రవరి అనేది టైంలో ఇది రావడం లాస్ట్ గత 3-4 సంవత్సరాల నుండి కూడా అదే ప్రాంతంలో బయటకు వచ్చి వెళ్తున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాని ప్రకారంగా లాస్ట్ ఇయర్ 2024లో వచ్చిన టైగర్ ఇది ఒకటా కాదా అనేది నిర్ధారణ చేయాలి. ఈ టైగర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇక్కడ మెయిలా, ఫీమేలా, ఎలాంటి ఇప్పుడు వచ్చింది అసలు మెయిలా ఎన్ని? ఇప్పుడు దాని పగ్ మార్క్ని బట్టి ఫుట్ ప్రింట్ సైజుని ప్రకారంగా అది మేల్ టైగరా ఫీమేల్ టైగరా ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇది దాని ఫుట్ ప్రింట్ ఆధారంగా మేము తీసుకున్న సేకరించిన ఆధారాల ప్రకారం ఇది మేల్ టైగర్గా నిర్ధారణ జరిగింది. స్ట్రైప్స్ అనే దాని ప్రకారంగా ఫుల్ని ఐడెంటిఫై చేస్తామండి. స్ట్రైప్స్ అనేది ఇది కొత్త టైగరా పాత టైగరా ఉన్నదాన్ని మనకి వేలు ముద్రలు ఎలా ఉన్నాయో అలాగే పులికి ఉండే స్ట్రైప్స్ ప్రకారంగా దాని ఐడెంటిటీని మనం నిర్ధారణ చేస్తాం. ఇప్పటికీ గిరిజనులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. వారికి ఎటువంటి ట్రాప్ కెమెరాలు కానీ అమర్చారా? ఎన్ని అమర్చారు ఏంటి? ట్రాప్ కెమెరాలు ఒక 20 ట్రాప్ కెమెరాలు అమర్చామండి మొత్తం దాని మూమెంట్ ప్రకారంగా. అలాగే మొత్తం 4 టీంలు, డే టైం ఒక 2 టీంలు, రాత్రిపూట ఒక 2 టీంలు ఉండి ప్రతి గ్రామాల్లో కూడా మేము ఈ పులి కోసం భయాందోళన చెందకుండా దాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతున్నాం. అలాగే నైట్ పూట ఒంటరిగా సంచరించద్దని, అలాగే ఆరు బయట ఆవుల్ని కట్టద్దని, ఇప్పుడు మన పొలాల దగ్గర, వరి చేనుల దగ్గర, వాటి దగ్గర ఆరు బయట అంతా కూడా ఆవులను ఉంచొద్దంటున్నాం. ప్రధానంగా 2 రోజుల క్రితమే తెలంగాణకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా సేమ్ పులికి సంబంధించి దాడి చేయడం, ఆవులు కూడా చనిపోవడం జరిగింది. అది ఇది ఒకటే అంటారా? ఏమైనా ఐడెంటిఫై చేసింది? ఆ రేంజ్కి ఈ రేంజ్కి సంబంధించి
అది మేబీ అది ఇది ఒకటే అనుకుంటున్నాం అండి. అక్కడ మా కావిడిగుండ్ల ఏరియాలో 20వ తారీఖున ఐడెంటిఫై జరిగింది. తర్వాత 21వ తారీఖున ఇక్కడికి వచ్చింది. దాని కేఎంఎల్ ప్రకారం చూసుకుంటుంటే అరౌండ్ ఏరియల్ డిస్టెన్స్ 10 to 15 కిలోమీటర్స్ ఉంది. అది ఇది ఒకటే అనుకుంటున్నాం. మళ్ళీ అదే బాటలో తిరిగి వెళ్తుందనే అనుకున్నాం. కాకపోతే నిన్న మళ్ళీ ఆ క్యాటిల్ కిల్ అవ్వడంతో మళ్ళీ అదే కలేబరం తినడం కోసం నిన్న రాత్రి మళ్ళీ వచ్చినట్టు తెలిసింది. యంత్రాంగం కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, తమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అప్రమత్తం చేస్తున్నాం. రేపు పులికి సంబంధించినటువంటి పాదముత్తలు కానీ జాడలు కానీ గుర్తించిన తమకు సమాచారం ఇవ్వాలి. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసాం, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అందరిని కూడా అప్రమత్తం చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పులికి సంబంధించినటువంటి పూర్తిగా జాడలు కనుక్కునేందుకు 20 ట్రాప్ కెమెరాలు కూడా అమర్చామని చెబుతున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఈ పులి సంచారానికి సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తం చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.